హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి శ్రీవారి దర్శనం. పవన్ కళ్యాణ్ గారు అయితే మెట్లెక్కి శ్రీవారి మెట్లెక్కి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. బట్ ఈరోజు ఆయన దర్శనం ఒక ఎత్తు అయితే ఆయన చేసిన మంచి పని ఒకటి ఉంది. ఇది చాలామందికి ఇది ఒక పెద్ద గుణపాఠం అని చెప్పాలి. చాలామందిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కరు. చాలామందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. తిరుమల శ్రీవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోమంటే డిక్లరేషన్ వల్ల సైన్ పెట్టాల్సి వస్తుందని చెప్పి డిక్లరేషన్ అడిగితే ఇదేమి హిందుత్వం, ఇదేమి సెక్యులరిజం అని జగన్ ఏదో పనికిరాని స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకుండు. డిక్లరేషన్ ఇవ్వకుండా శ్రీవారిని దర్శనం కూడా చేసుకోలేదు. నాకు శ్రీవారి మీద నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ మీద సైన్ పెట్టడానికి కూడా చేతులు రాలేదు జగన్మోహన్ రెడ్డికి. పోనీ జగన్మోహన్ రెడ్డి పుట్టుక నుంచి ఏమన్నా క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ కాదు. జస్ట్ ఎలక్షన్ల కోసం, ఓటు బ్యాంక్ కోసం, క్రిస్టియన్స్ ఓట్ల కోసం మతం మార్చుకొని రాజకీయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పుట్టుకతోని క్రైస్తవుడు అయినా సరే కూడా ఇంత దారుణంగా చేయరేమో. మేబీ పుట్టుక నుంచి క్రైస్తవ మతంలో పుట్టినా సరే కూడా వాళ్ళకు ఒకవేళ ఇతర మతాలను గౌరవించాలంటే ఖచ్చితంగా ఆ గౌరవం ప్రకారం వస్తారు, డిక్లరేషన్లో సైన్ చేస్తారు, పోతారు, దేవుడిని దర్శించుకుంటారు, వస్తారు. బట్ ఓట్ల కోసం మాత్రమే, ఇది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చేసింది ఓట్ల కోసం మాత్రమే మతాన్ని మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీకు తెలుసు. మీరు పబ్లిక్ని ఎంత పిచ్చోలు చేద్దామని చెప్పి, ఎంత డైవర్ట్ చేద్దామని చెప్పి, నా మతం మానవత్వం, కాకరకాయ ఇవన్నీ చెప్తే ఎవడ నమ్మేటట్టు లేడీ ఇవాళ. పవన్ కళ్యాణ్ గారు దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు కుమార్తెలు వచ్చారు. ఇద్దరు కుమార్తెలలో పెద్ద కుమార్తె ఫస్ట్ నుంచి హిందువు కాబట్టి ఆమెకు డిక్లరేషన్ అవసరం లేదు. చిన్న కుమార్తె పుట్టుకతోనే రష్యన్ వైఫ్ పుట్టింది కాబట్టి, ఆమె పుట్టుకతోనే క్రిస్టియన్ కాబట్టి ఆమె డిక్లరేషన్ మీద ఆమెతోనే దగ్గరుండి సైన్ చేయించి పైకి తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. దేవుడి పైన చిత్తశుద్ధి ఇది. మత రాజకీయాలు ఎవరు చేస్తుంది ఇక్కడ? మత రాజకీయం ఏం జరిగింది? నువ్వెలాగో ఒక క్రిస్టియన్ నమ్ముతావో ఈ పాప కూడా క్రిస్టియన్ నమ్ముతుంది కదా. ఆమె రావాలి. ఈ దేవుడి మీద కూడా ఆమెకు ఒక మంచి అభిప్రాయం ఉందని చెప్పి అనుకుంది, దర్శనం చేయించుకోవాలనుకుంది, డిక్లరేషన్ మీద సైన్ చేసింది, వచ్చింది. నీకు డిక్లరేషన్ మీద సైన్ చేసి దేవుడికి మొక్కడానికి కూడా నువ్వు ఇంత మూర్ఖంగా ఆలోచించి నా మతం మానవత్వం, ఇదేం సెక్యులరిజం అని చెప్పేసి నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చి తప్పించుకున్నావంటే నువ్వు ఎంత, అసలు నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ఎట్లా సచన్ అవుతావు అర్థమవుతలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అసలు డిక్లరేషన్ మీద సైన్ చేసి శ్రీవారిని మొక్కడానికి కూడా మీకు అంత మనసొప్పుతలేదంటే ఇంక మీరు ఏం చేద్దామని చెప్పి హిందువులకి, అసలు హిందువులు అంటే మీరు ఏది చెప్తే అది తలపై గొర్రెలు అనుకుంటున్నారా మీరు? మేము క్రిస్టియన్ మతాన్ని కానీ, ముస్లిం మతాన్ని కానీ, ఏ మతాన్ని కానీ హిందువులు ఎక్కడ కించపరచలేదు, ఏ రాజకీయ నాయకుడు కించపరచలేదు. మీరెందుకు కించపరుస్తున్నారు హిందూ మతాన్ని? హిందువులు కూడా ఓట్లేస్తేనే కదా మీరు సీఎం అయింది. హిందువులు వస్తే వాళ్ళు ఓట్లు కావాలి మీకు, వాళ్ళ ఓట్లు కావాలి అన్ని. బట్ మీరు మాత్రం వాళ్ళ ఆచారాలు మాత్రం పాటించరు. శ్రీవారిని దర్శించుకోవడానికి ఫ్యామిలీతో రమ్మంటే ఒక్కరే వస్తారు. పండుగ వచ్చింది ఏమైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో సెట్ అయిపిస్తారు. గవర్నమెంట్ పైసలతో కోట్లు గుమ్మరించి ఇంట్లో సెట్ అయిపించి ఇంట్లో పూజలు చేపిస్తారు. ఎందుకంటే ఇవంతా సెట్ కాబట్టి. సినిమా సెట్టింగ్ లేపించి అక్కడ నువ్వు మీ భార్య కూర్చొని ఎవడో ఏదో పురాణం చెప్తుంటే ఇంటర్ మీరు పాటలు పాడిపించుకుంటారు దగ్గరుండి. పెను తుప్ప నుతాల్లోంచి చూస్తే నిప్పుగా నమ్మతలని చెప్పి దగ్గరుండి ఇంట్లో సెట్టేసి పొగిడిపించుకునే ఇంత వరస్ట్ సీఎంని నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఎవడో చూసి ఉన్నాడు. మీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చారంటే ఇవన్నీ పబ్లిక్ అర్థమైన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసే ప్రతి ఒక్కటి మీరు ప్రజల్ని చూతే బనేద్దాం, ఏముందిలే వాళ్ళకి 4 మాటలు చెప్తే ఆలీని పడి ఉంటారు కదా అని చెప్పేసి మీరు అనుకున్నారేమో. మీరు చెప్పే ప్రతి మాట ఇక్కడ పెట్టుకున్నారు ఆంధ్రాలో. ఈడ పెట్టుకొనే మీకు రిజల్ట్ ఇచ్చారు 11 సీట్లు. నువ్వు శ్రీవారి దగ్గర ఓనీకే పవర్లే, మొన్నటిదాకంటే పవర్ ఉంది, నీ ఇష్టసారంగా పోయి దొంగ నమస్కారాలు పెట్టి వచ్చినావు నువ్వు. ఈరోజు నీకు పవర్ పోయేటకల్లా నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి డిక్లరేషన్ సైన్ చేసి వెళ్ళడానికి నీకు ఇంత కష్టం వచ్చిందంటే నువ్వు ఇంకా నాకు తెలిసి హిందువులు ఎవరు ఇంకా నీ కోట్లు వేసారంటే ఇంకా నేను వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఇంకా నువ్వు ఓట్ల కోసం మతం మార్చుకున్నావు. నువ్వు ఈరోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నావు, మతం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి సిగ్గు తెచ్చుకోండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఈరోజు ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన దర్శనం చేసుకున్న తీరు, ఆయనతో పాటు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దర్శనం చేయించిన తీరు ఒక్కసారి మీరు చూడండి. ఒకసారి మీకు బుద్ధన్న వస్తుంది. కనీసం రాజకీయ నాయకుడు అనేటువంటి ఎట్లుండాలన్నది బుద్ధన్న వస్తుంది మీకు.
కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ గారు దర్శనం అనంతరం వారాహి డిక్లరేషన్ ఫైల్ మీడియాకు చూపించిన పవన్ కళ్యాణ్. ఇది దమ్మున నాయకుడి లక్షణం. ఒక నాయకుడు ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకునే దమ్ము ఇది. మీలో దొంగ నాటకాలాడి దొంగ ప్రెస్ మీట్లు పెట్టలేడు. మీతో నువ్వు ఉన్న రోజులు తిరుమల ఎవరైతే క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళని నువ్వు అక్కడ టీటీడీ ట్రస్ట్లో ఇన్ఛార్జీలు చేసి అసలు ఏం చేద్దాం అనుకున్నావో నీకు ఆ దేవుడే ఈరోజు 11 సీట్లు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆ 11 సీట్లు కూడా ఇంకా నెక్స్ట్ వస్తాయో రాదు కూడా డౌటే. మీరు ఇట్లా కనుక చేస్తే మాత్రం ఇంకంతే. మీకు దేవుడి మీద మీరు పంతం పెట్టుకురంటే ఏమనాలి మిమ్మల్ని? వెంకటేశ్వర స్వామితో మీరు పంతం పెట్టుకొని డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సి వస్తుందని చెప్పి మతం గురించి మాట్లాడి పక్కకు తప్పుకుంటావా నువ్వు? నీకు నెక్స్ట్ ఆ 11 సీట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇదే వైఖరితో కనుకుంటే నువ్వు ఎలక్షన్ల ముందు గేమ్లు ఆడినా ఏం చేసినా సరే కూడా నీకు మళ్ళీ ప్రజలు అనేటోళ్ళు మ్యాండేటరీ నీకు సిద్ధంగా లేరు. నువ్వు నెయ్యి కల్తీ చేసి లడ్డూల ఒక ఏదైతే పనికిరాని కొవ్వులు ఉంటాయో అవి లడ్డూలు కలిపి ప్రసాదాలు పెట్టి ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు టీటీడీని? నీకు దేవుడు సరైన శాస్త్ర చేసిండు. ఆఖరికి పుట్టుకతోనే క్రిస్టియన్ అయిన చిన్న పాప డిక్లరేషన్ ఇచ్చింది. అసలు ఆ మెచ్యూరిటీ ఏంది, వాళ్ళు చేసే విధానం ఏంది? దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ సైన్ చేయించి ఆయనతో పాటు ఆయన కూడా దానికి ఏదైతే ఫార్మాలిటీస్ ఉందో ఆయన కూడా సైన్ చేసి ఆయన ఎంత మంచి మెసేజ్ ఇచ్చిండు. కులాల మతాలు అన్నీ ఒకటని చెప్పి ఎంత మంచి మెసేజ్ ఇచ్చిండు ఆయన. అసలు ఇంకా మీ డిక్లరేషన్ అడిగితే ఇదేమి హిందుత్వం, ఇదేమి సెక్యులరిజం అని చెప్పేసి మీరు పరాకాష్ఠతో పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసింది మాత్రం అందరూ గొప్పగా చెప్పుకునేటట్టు ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసింది. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఒక మతాన్ని ఇతర మతాన్ని ఎలా గౌరవించాలి, మన మతాన్ని ఎట్లా, మన మత సాంప్రదాయాలు ఎలా పాటించాలని చెప్పేసి అందరికీ చాలా చక్కగా చూపించారు. మీరు చేసే ప్రతి పని గొప్పగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు. చాలా గొప్పగా ఉంది మీరు చేసిన ప్రతి పని. మీరు ఇంకా రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఇతర మతాలను గౌరవిస్తూ మీరు చేస్తున్న మంచి మీకు ధైర్యంగా నిలబడాలని అయితే మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు. జై పవర్ స్టార్, జై హింద్.